బంగారు తల్లి ఇట్లా పట్టుకొని చూడు ఒకసారి. కొంచెం దీని దగ్గర ఉందమ్మా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే మేము జీవా పార్క్ అయితే వెళ్తున్నాము. దారిలో అయితే మాకు ఈ కార్ అయితే కనిపించింది. కార్ అయితే చాలా బాగుంది. మా కృతిక్కి ఇలాంటి కార్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి, అందుకోసం వీడియో అయితే తీశాను. మేమైతే జీవా పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం. రాగానే ఫస్ట్ టికెట్ అయితే తీసుకున్నాం. పెద్దవాళ్ళకైతే 250 రూపీస్, అలాగే 2 years నుంచి 10 years వాళ్ళకైతే 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మా పిల్లలైతే ఎప్పటి నుంచో ఈ జీవా పార్క్కి వెళ్దామని అడిగారు. ఫైనల్గా ఈ రోజు అయితే వచ్చేసాము. ఈ పార్క్లో అయితే చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఉండే యానిమల్స్ని, బర్డ్స్ని మనము టచ్ చేసి చూడొచ్చు, అలాగే వాటికి ఫీడ్ కూడా చేయొచ్చు అనమాట. మనతో పాటు ఒక గైడ్ అయితే వస్తారు. మనము పార్క్ మొత్తం చూసేంత వరకు మనతోనే ఉంటారనమాట. ఆయన మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఇంకా పిల్లలకు కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ నల్ల కోడి అయితే కడక్నాథ్ కోడి అండి. దీంట్లో హై ప్రోటీన్ అలాగే లో కొలెస్ట్రాల్ అయితే ఉంటుంది. హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిది. అలా కొంచెం ముందుకు రాగానే మాకైతే ఈ టార్టాయిస్లు అయితే కనిపించాయి. మంచిగా ఇక్కడ పెద్దదాని వెంబడి చిన్నదైతే క్యూట్గా నడుస్తూ ఉంది. ఇక మా కృతిక్ అయితే వాటిని చూడగానే చిన్నదాన్ని అయితే టచ్ చేస్తానని తీసుకున్నాడు. మా కృతిక్ పట్టుకొని వాళ్ళ తమ్ముడిని కూడా పట్టుకో అంటే మా చిన్నోడైతే ఫస్ట్ భయపడ్డాడు. ఇక్కడైతే మేక పిల్లలు అయితే కనిపించాయి. ఇంకా మేక పిల్లల దగ్గరికి వెళ్తున్నాం. మా చిన్నోడైతే వాళ్ళని అడుగుతున్నాడు అనమాట, ఈ మేకల్ని ఇంటికి తీసుకెళ్ళొచ్చా అని. ఆ మేకలన్నీ గడ్డి చూడగానే దగ్గరికి వస్తున్నాయి అనమాట. మాకేమో ఫస్ట్ కొంచెం భయం వేసింది, కానీ అవి ఆకలేసి అలా గడ్డి కోసం దగ్గరకు వస్తున్నాయని తర్వాత అర్థమైంది. ఇంకా తర్వాత అయితే మేము మంచిగా వాటిని అయితే పట్టుకున్నాము. అలాగే పట్టుకో. ఇదైతే సీమకోడి. నాకు ఫస్ట్ దీన్ని పట్టుకోవాలంటే భయం వేసింది. ఆయన ఏం చెప్పారంటే ఇది పొడుస్తుందని చెప్పారనమాట. నాకు అందుకే భయం వేసింది పట్టుకోవాలంటే. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఇలాంటి మేకలు అయితే కనిపించేవి, కానీ ఇప్పుడు మేకల్ని చూద్దామన్నా కూడా ఎక్కడ కనిపించట్లేవు. అసలు చాలా కరువు అయిపోయినాయి. ఇలాంటి పార్కులకు వస్తే మనము పిల్లలకైతే ఇవన్నీ చూపించవచ్చు మంచిగా. ఇది చూడు ఎంత క్యూట్గా వస్తుంది, బంగారు తల్లి. ఆ చిన్నోడికైతే ఈ వైట్ మేక అలాగే ఈ బ్రౌన్ మేక అయితే చాలా నచ్చినాయి అనమాట. ఇంకా వాటితోనే చాలా సేపు అయితే అక్కడ టైం స్పెండ్ చేశారు. మేము ఈ జీవా పార్క్కి వచ్చేటప్పుడైతే క్లైమేట్ అయితే వర్షం ఫుల్గా పడేలాగా అనిపించింది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చిన్న చిన్న చినుకులు అయితే పడ్డాయి. ఫుల్గా వర్షం పడుతుంది, ఇంకా ఎంజాయ్ చేయలేం అనుకున్నాం, కానీ మా లక్ ఏంటంటే ఆ రోజు వర్షమే పడలేదు. తర్వాత ఫుల్ ఎండ కూడా వచ్చింది. ఎండున్నప్పుడు వస్తే మంచిగా పార్కులో అయితే ఆడుకోవచ్చు యానిమల్స్తోని. ఇంకా మా చిన్నోడైతే అస్సలు వినట్లేడు అనమాట. దానిలోనైతే పట్టుకొని పిసికేస్తున్నాడు. మా చిన్నోడికైతే ఆ మేక పిల్లల్ని ఎత్తుకోవాలని ఉంది, కానీ వాడికేమో చేతనవ్వట్లేదు అనమాట. అయినా కూడా ఎత్తుకోవడానికి ఎలా ట్రై చేస్తున్నాడో చూడండి. నెక్స్ట్ అయితే మేము ఆవుల దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ గడ్డి అయితే ఆవుల కోసము
పక్కన తెంపి అయితే పెట్టారు, అదైతే మాకు ఇస్తున్నారనమాట వాటికి పెట్టమని. కొట్టొద్దు చిన్ని అరే అదొద్దప్ప, అదొద్దు, అది తినలేదు. నెక్స్ట్ అయితే మేము ఈము బర్డ్ని అయితే చూడ్డానికి అయితే వచ్చాము. ఈ బర్డ్ లెగ్స్ చూసారా ఎంత పొడవుగా ఉన్నాయో. మనం దగ్గరికి వెళ్ళామనుకోండి మనని కాళ్ళు పెట్టి తంతుందంట. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా మా కృతిక్ అయితే భయం లేదు కాబట్టి దాని దగ్గరికి అయితే వెళ్ళి దాన్ని అయితే టచ్ చేసి వచ్చాడు. నెక్స్ట్ అయితే మేము ర్యాబిట్స్ చూడడానికి అయితే వచ్చాము. మేము జీవా పార్క్లో మొత్తం మీద ఎక్కువసేపు టైం స్పెండ్ చేసింది అయితే ఈ ర్యాబిట్స్ దగ్గరే. ర్యాబిట్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. ఇంకా మా చిన్నోడైతే గడ్డి ముందే తెంపుకొని తీసుకొచ్చాడనమాట. అవి గడ్డి తింటాయంటే ఇంకా వాటిని అయితే తిను అని దాని వెంబడి పడుతున్నాయి. అవేమో భయపడి అన్నీ ఒకే దగ్గరికి వెళ్ళి కూర్చున్నాయి. ఇక్కడైతే మా కృతిక్ ర్యాబిట్ని ఎత్తుకో అని నాకు ఇస్తున్నాడు అనమాట. కానీ నాకు ఎందుకో దాన్ని ఒకసారి టచ్ చేయగానే ఏదోలా అనిపించింది. ఇంకా టచ్ చేయను వద్దు అని అన్నా కూడా మా కృతిక్ మాత్రం అస్సలు వినలేడు. ఫైనల్గా దాన్ని ఎత్తుకునే వరకు వదలలేడు అనమాట నన్ను. ఆ చిన్న ర్యాబిట్ పిల్ల అటు వెళ్ళింది కదా, దాన్ని పట్టుకోవాలని మా చిన్నోడైతే ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. కానీ అది మాత్రం అస్సలు దొరకట్లేదు. వాడు వెళ్ళి పట్టుకుందాం అనేసరికి అది ఎటో వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళ కృతిక్ అన్నకు చెప్తే వాళ్ళన్న కష్టపడి దాన్ని అయితే పట్టుకొని వచ్చి వాళ్ళ తమ్ముడికి ఇచ్చాడు. ఇంకా చాలాసేపు దాంతో అయితే ఆడుకున్నాడు. మెల్లగా నాన్న పాపం. పట్టుకున్నాక ఏమన్నది ఇట్లా తలపైనాను ఇట్లా చిరాకు చేస్తుంటే ఇది తీసుకో. ఇది ఇంకా ఉందమ్మా కొంచెం దీని దగ్గర ఉందమ్మా. చూసారా మా కృతిక్ని వెళ్దామా అంటే 10 minutes అంట. అలా ఒక ½ an hour నుంచి అదే మాట చెప్తున్నాడు అనమాట. ఇంకో 10 minutes అని. మమ్మీ చేసుకో రావే నా దగ్గరే ఉంది. జీవా పార్క్ మొత్తం మీద నాకు భయం వేసిందంటే ఇక్కడే అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే ఇగ్వానా. అది చూడగానే నాకు ఏదోలా అనిపించింది. ఇంకా మా కృతిక్ అయితే అన్నిటినీ టచ్ చేస్తా అని నాకు ముందే చెప్పాడనమాట. సో ఇంకా వాడి ఇష్టం అని ఆయన అయితే దాన్ని తీసి మా కృతిక్ మీద అయితే పెట్టాడు. అది ఇలా స్కిన్ని టచ్ చేసినప్పుడు మా కృతిక్కి చూసారా గూస్ బంప్స్ కూడా వచ్చాయి. ఇక్కడ మా కృతిక్ పట్టుకున్నాడు కదా, దాన్ని ఏమంటారో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అమ్మో, నెక్స్ట్ అయితే స్నేక్ని అయితే బయటికి తీశాడు. ఇంకా అది చూడగానే నాకైతే చాలా భయం వేసింది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా భయపడ్డారు. కానీ మా కృతిక్కి మాత్రం అస్సలు ఎక్కడ భయం లేదనమాట. దాంతో అయితే మంచిగా ఆడుకుంటున్నాడు. స్నేక్ని చూడాలంటేనే చాలా భయం వేస్తుంది. అలాంటిది మా కృతిక్ అయితే దాన్ని పట్టుకొని దాంతో మంచిగా ఆడుకుంటున్నాడు. ఇంతకీ మీకు ఒక డౌట్ రావచ్చు, దాన్ని పట్టుకుంటున్నాడు కదా ఏం కాదా అని. దానికైతే పాయిజన్ అయితే తీసేస్తారనమాట. సో మనకి పట్టుకున్నా కూడా ఏం ప్రాబ్లం అవ్వదు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అదైతే ముళ్ళపంది. దాన్ని పట్టుకున్నప్పుడు దాని ముళ్ళు అయితే కుచ్చుకుంటాయి. సో పట్టుకున్నప్పుడు చాలా కేర్ఫుల్గా పట్టుకోవాలి. ఒకసారి పట్టుకో, అంతేం గుచ్చుకోవట్లేదు, సాఫ్ట్ ఉంది. ఒకసారి ఇట్లా పట్టుకొని చూడు, ఇట్లా పట్టుకొని చూడు ఒకసారి.
పర్షియన్ క్యాట్, దానికి హెల్త్ అయితే సరిగా లేదంట, అందుకోసం చాలా డల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ అయితే మేము ప్యారెట్స్ని చూడ్డానికైతే వెళ్తున్నాం. ఇక్కడైతే ఎన్ని ప్యారెట్స్ ఉన్నాయో, రకరకాల ప్యారెట్స్, అసలు చాలా బాగున్నాయి. మనం ఈ ప్యారెట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళైతే మనకి సన్ఫ్లవర్ సీడ్స్ పొట్టు ఉంటుంది కదా, అదైతే ఇస్తారనమాట వాటికి వేయమని. ఇంకా మనం అలా చేతిలో పట్టుకుంటే అవి ఆటోమేటిక్గా మన దగ్గరకు వచ్చేస్తాయి. మన తల మీద వేసుకున్నా కూడా తల మీద వచ్చి నిలబడతాయి. మా చిన్నోడికి ఒక సైడ్ ప్యారెట్స్ని పట్టుకోవాలని ఉంది, ఒక సైడ్ ఏమో భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే ప్యారెట్స్కి గోర్లు ఉంటాయి కదా, అవి గీరుకుంటున్నాయి అనమాట. ఇక మేమే ఏం చేసామంటే ఆ సన్ఫ్లవర్ పొట్టు అయితే తీసి కొంచెం తల మీద వేసినందుకు ఒకటైతే వచ్చి తల మీద అయితే నిలబడింది. అందుకే అక్కడ భయపడుతూ నిలబడ్డాడు. నెక్స్ట్ అయితే మేము హార్స్ దగ్గరికి అయితే వచ్చాము. అది చూడగానే మా కృతిక్ అయితే దగ్గరకైతే వెళ్ళి దాన్ని టచ్ చేస్తున్నాడు. హార్స్ని కట్టేశారు కదా, దాని పక్కనే ఈ సన్ఫ్లవర్ తోట అయితే ఉంది. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే ప్యారెట్స్కి వేయడానికి అయితే ఇక్కడ సన్ఫ్లవర్ తోట అయితే పెట్టారంట. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం అయిపోయింది అనమాట. లాస్ట్ మనకు హార్స్ని చూపిస్తారు. హార్స్ అయితే దాని పక్కన తెచ్చుంటే మేము ఇంత చిన్నగా ఉన్నాము. నేనైతే స్నేక్ అయితే పట్టుకోలే, మా కృతిక్ అయితే పట్టుకున్నాడు. వాడికి అసలు భయమే లేదు. అది చాలా సాఫ్ట్గా ఉందంట. నాకు అది చూడడానికే భయం వేసింది, పట్టుకోవాలంటే ఇంకా అసలు అవ్వలేదు. అందుకోసం నేనైతే టచ్ చేయలేదు, కానీ చాలా బాగుంది. మెయిన్గా అయితే ఈ ప్యారెట్స్ ఉన్నాయి కదా, అవైతే నాకు చాలా నచ్చినాయి. ఫుల్గా ఎంజాయ్ చేసినాం. మా చిన్నగాడు కూడా అన్ని మంచిగా టచ్ చేసి చూసిండు. ఇక్కడ ఈ ప్లేస్ చూసారా ఎంత బాగుందో కదా, మనం ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇంకా ఈ ప్లేస్ పక్కనే వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఈ హార్స్ కనిపిస్తుంది కదా, అదైతే అస్సలు టచ్ చేయనియట్లేదు అనమాట. అందుకోసం మా కృతిక్ అయితే గడ్డి తెంపి దానికి తినిపించి మరీ టచ్ చేస్తున్నాడు. దానికి నువ్వు పట్టుకోవడం ఇష్టం లేదురా, అలిగిందిరా అది. ఏ కరుస్తుంది కృతి, వదిలేసి. కృతి వద్దు వద్దు, కృతికి వదిలేసి, వదిలే నానా, కృతి వదిలేసి. నంది హిల్స్ నుంచి ఈ జీవా పార్క్ అయితే 12 కిలోమీటర్స్ అయితే దూరం ఉంటుంది. సో నంది హిల్స్కి వచ్చే వాళ్ళైతే తప్పకుండా ఈ జీవా పార్క్కి కూడా వెళ్ళండి, చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పార్క్ మొత్తం చూడడం అయితే అయిపోయింది. మళ్ళీ మా పిల్లలకి ర్యాబిట్స్ని అయితే చూడాలనిపించింది అనమాట. మళ్ళీ మేము ర్యాబిట్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ ఉన్న గడ్డి మొత్తం తెంపి వాటికైతే పెడుతున్నారనమాట. అవన్నీ దగ్గరకు వచ్చేసాయి తినడానికి.
గోట్ కన్నా ఎక్కువ చేస్తున్నాడు. మా చిన్నవాడు మంచి సెట్ అయిపోయింది ఇక్కడ. అంతేగా లోపలికి వెళ్ళిపోతుంది. వస్తావా? నా చెయ్యి పట్టుకుంటాను రా. ఇది ఏంటి కవర్ లాంటిది? ఫ్రై లాగా ఉంది. అక్కడ చిన్నది మంచిగా ఆరామ్సే అనుకుంది. కూర్చుంటావు ఇక్కడ, లోపలికి వెళ్ళి కూర్చుంటావా? ఇంకోటి ఇస్తారా? అయ్యో నన్ను మొక్కలు ఇక్కడ అయ్యేటట్లేదు రా, వేరే దగ్గరికి చేంజ్ అయింది పొజిషన్. చేతులు కడుకోవాలి ఇప్పుడు. కాదు. ఇదేం తెలుసా, వీడు మా కృతిక్ గాడు. వాడు కాదు. ఎక్కడైనా సపోర్ట్ కావాలి. మా చిన్నగాడు చూసిరా కింగ్ లాగా ఒక్కడే వస్తుంది చూడండి. అది నేను మా చిన్నగాడు నానా నానా బయట వస్తాను నానా. ఈడేమో చదువుతున్నాడు. ఆమెకేమో హెడ్ఏక్ వస్తుంది. డాడీ ఏమో మందు తేవాల. డాడీ సమోసా తేవాలా? అది వచ్చా? ఇది అంకుల్ ఇది కూడా కరుస్తుందా? ఇది నాటుకోడి. అది చూడు స్పైడర్ మ్యాన్. వరద బాధితుల్లా చూస్తున్నారు. ఈ జీవా పార్క్ మొత్తం ఒక 2-3 అవర్స్లో అయితే చూసేయచ్చు. ఇంకా ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదైతే పార్కింగ్ అన్నమాట. ఇంకా ఇక్కడ పాము పుట్టలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఈ పార్క్ దగ్గర ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది. ఒక విలేజ్కి వచ్చిన ఫీలింగ్ అయితే కలిగింది. నేను అలాగే మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఈ పార్క్కి రావాలనుకున్న వాళ్ళు వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో వస్తే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. వీకెండ్స్లో అయితే చాలామంది జనాలు వస్తారు కాబట్టి మనం ఎక్కువ పెట్స్తో టైం అయితే స్పెండ్ చేయలేము. అందుకోసమని వీక్ డేస్ అయితే బెటర్ అని చెప్తున్నాను. మేము వచ్చే దారిలో రోడ్ పక్కన అయితే ఈ వైట్ కలర్ బాక్స్లు అయితే కనిపించాయి. ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే అన్ని హనీబీస్ ఉన్నాయి. చూస్తారు కదా ఫ్రెండ్స్, నేను జీవో పార్క్ వెళ్ళిపోతున్నా. ఏమేం పట్టుకున్నావు? మంచిగా ఉందా జీవా పార్క్? చెప్పు. రాబిట్. మా చిన్నగాడికి రాబిట్ ఒక్కటే నచ్చింది కదా, అంతేనా? గోట్ కూడా నచ్చింది కదా, ప్యారెట్స్ కూడా నచ్చింది కదా. తనడానికి వచ్చింది మంచిగా. చిన్నగాడు ఏదో తుల పని చేసిండు, అదేమో తన్నడానికి వచ్చింది. మళ్ళీ అమ్మ అనుకుంటే ఏడ్చుకుంటే వచ్చిండు నా దగ్గరికి కదా. ఎన్ని ఇత్తు లెక్కలు చేసిండు. మా కృతిక్ అయితే మంచిగా డేర్ చేసి స్నేక్ అయితే పట్టుకుండు. నన్ను పట్టుకో అంటే నాకైతే ఫుల్ భయం వేసింది. నేనైతే అసలు పట్టుకోలేదు. మళ్ళీ ఇంకా చెప్తున్నాడు దాని గురించి, సాఫ్ట్గా ఉంది, అట్లుంది ఇట్లుంది అని. వాడు చెప్తున్నప్పుడు కూడా నాకు భయం వేసింది. ఎంతైనా మా కృతిక్ ధైర్యం. అందరు ఇట్లానే ఊరే చినిగా, కానీ మీరు కృతాంశ మాత్రం వెళ్ళినప్పుడు చిని వద్దు, న్యాయం చేయండి ఫ్రెండ్స్. చిని వద్దు. న్యాయం చేయాలంటే అన్ని టచ్ చేయాలి. న్యాయం చేయండి. మా మమ్మీలా చేయకండి ఫ్రెండ్స్. అన్ని స్నేక్లు అన్ని పట్టుకొని రావండి. సో ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఏం చేయాలి చిన్నమా? లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కాంటాక్ట్ చేసుకోండి మామా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మా చిన్నిగాడు చెప్పినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.